హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్. నా పేరు రమణ్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు జిఫ్స్‌ని జిఫ్స్‌ని మనం వాల్‌పేపర్‌గా ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో అలా చేయాలంటే మీకొక అప్లికేషన్ యూజ్ అవుతుంది. ఆ అప్లికేషన్ పేరే లూప్ వాల్. ఆ లూప్ వాల్ అనే అప్లికేషన్ మనకు ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంది. సో మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో లూప్ వాల్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు అప్లికేషన్ కనిపిస్తుంది. ఆ అప్లికేషన్ మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. సో నేను చూపిస్తున్నాను మీరు చూడండి జాగ్రత్తగా. లూప్ వాల్ అని టైప్ చేయండి. చూస్తున్నారు కదా! ఫస్ట్ అప్లికేషన్ ఉంది. ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇన్‌స్టాల్ అని ఉంది. మీరు ఇన్‌స్టాల్ చేసుకొని నేను జస్ట్ ఓపెన్ చేస్తాను. సో, నేను బ్యాక్ వెళ్లి నేను ఓపెన్ చేస్తాను. చూడండి ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో, ఫ్రెండ్స్ ఇలా లోడింగ్ అవుతుంది. కొద్దిసేపు లోడ్ అవుతుంది. మీరు కొంచెం పేషెంట్‌గా వెయిట్ చేయండి. ఇలా లోడ్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని కేటగరీస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అబ్స్ట్రాక్ట్, నేచర్ అండ్ అర్బన్ యానిమేషన్, అలాగే యానిమల్స్ అండ్ ఆర్కిటెక్చర్, ఫుడ్, స్పేస్, అదర్, మై గిఫ్ట్స్. మై గిఫ్ట్స్ అంటే ఫ్రెండ్స్ మీరు మీ ఓన్‌గా క్రియేట్ చేసిన గిఫ్ట్స్‌ని కూడా మీరు వాల్‌పేపర్‌గా సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే ఏం క్రియేట్ చేయలేదు. సో, నేను మై గిఫ్ట్స్‌ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను. సో, మనకి చూడండి యానిమల్స్ ఉంది, యానిమేషన్ ఉంది, నేచర్ ఉంది, అలాగే అబ్స్ట్రాక్ట్ అని ఉంది. సో, ఏదో దాని మీద ట్యాప్ చేస్తాను. యానిమేషన్ మీద ట్యాప్ చేస్తాను. యానిమేషన్ మీద ట్యాప్ చేయగానే యానిమేషన్‌కి సంబంధించిన గిఫ్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఫ్రెండ్స్ గిఫ్ అంటే గ్రాఫిక్ ఇంటర్ఫేస్ ఫార్మాట్. ఇక్కడ చూడండి మీరు ఇట్లా రైట్‌కి డ్రాగ్ చేయండి. మీకు డిఫరెంట్ యానిమేషన్స్ కనిపిస్తుంటాయి. వాటి మీద ప్రివ్యూ మీద ట్యాప్ చేస్తే మీకు స్ ఆహ్, ఆ గిఫ్ అనేది మీకు వాల్‌పేపర్‌గా సెట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇంకా లోడ్ అవుతూనే ఉంది గిఫ్. చూడండి ఫ్రెండ్స్ లోడ్ అయిన తర్వాత ఇలా వస్తున్నాయి. సో, చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ స్టార్స్ అన్నీ మూవ్ అవుతా ఉన్నాయి. చూడండి. మీకు నచ్చిన ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ మీద మీరు ట్యాప్ చేయాలి. సో, ఫ్రెండ్స్ ఇలా లోడ్ అయిన తర్వాత ప్రివ్యూ మీద ట్యాప్ చేయండి. ప్రివ్యూ మీద ట్యాప్ చేస్తే మీకు లోడింగ్ అని వస్తుంది. లోడ్ అవుతుంది. లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. చూసారు కదా! ఇలా వచ్చింది. మనం ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని కూడా మార్చుకోవచ్చు. అలాగే చూడండి వాళ్ళే ఇచ్చారు కొన్ని సజెస్టెడ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అని. వాటిని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అలానే ఉంచేస్తున్నాను. ఇక్కడ టిక్ మార్క్ ఉంది. దాని మీద ట్యాప్ చేయండి. అండ్ కింద చూస్తారు కదా! సెట్ వాల్‌పేపర్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వాల్‌పేపర్‌గా నేను గిఫ్‌ని యూజ్ చేశాను. చూడండి. సో, ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ ఛానెల్